సర్వసాధారణంగా ఏ కవి అయినా ఓ కావ్యం రచిస్తే ఆ కావ్యం పేరు అయితే మొదటి శ్లోకంలో చెప్పాలి, లేదా చిట్ట చివరి శ్లోకంలో చెప్పాలి. కానీ జగద్గురువులైన ఆదిశంకరులు రచించిన సౌందర్య లహరిలో ఇది మొట్టమొదటి శ్లోకం కాదు. శివశక్త్యా యుక్తో యది భవతి అది మొదటి శ్లోకం. పోనీ ఇది చిట్ట చివరి శ్లోకమా అంటే చిట్ట చివరి శ్లోకం కూడా కాదు. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి అది చిట్ట చివరి శ్లోకం. మరి ఇది 44వ శ్లోకం. చాలా ఆశ్చర్యం. ఇక్కడి నుంచి దీనికి 2 శ్లోకాల ముందు నుంచి అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని, బాహ్య రూపాన్ని, భౌతిక రూపాన్ని వర్ణన చేశారు ఆదిశంకరులు సౌందర్య లహరిలో. ఇదేంటంటే మొదటి శ్లోకం నుంచి చేయాలి కదా, మధ్యలో చేశారేమిటి అంటే, సౌందర్య లహరికి సంస్కృత భాషలో ఎందరెందరో మహనీయులు అద్భుతమైన వ్యాఖ్యలు రచించారు. వారు కొన్ని విశేషాలు చెప్పారు. అందులో ఒక విశేషం, ఒక మహా వ్యాఖ్యాత చెప్పిన ఒక చిత్రమైన కథా సన్నివేశం. ఆదిశంకరులు ఖేచరీ ముద్రతో ధ్యానంలో నిమగ్నులవుతూ ఉండేవారు. ఖేచరీ, ఖే అంటే ఆకాశం, చెరి అంటే ఆకాశ మార్గంలో ప్రయాణించడం. అలా ఆకాశ మార్గంలో ప్రయాణించి 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 ఒకనాడు కైలాస మానస సరోవరానికి చేరుకున్నారు. ఆ కైలాస మానస సరోవరం నుంచి దివ్యమైన ఒక స్ఫటికలింగాన్ని ఆదిశంకరులు తీసుకువచ్చారని, ఆ దివ్యమైన స్ఫటికలింగమే శృంగేరి క్షేత్రంలో ఇప్పుడు ఉన్నదని, చంద్రమౌళీశ్వర పూజలో ప్రతినిత్యము గురుదేవులు ఆ స్ఫటికలింగానికి నిత్య అర్చన అభిషేకాదులు నిర్వహిస్తున్నారని, అది కైలాస మానస సరోవరం నుంచి ప్రత్యక్షంగా జగద్గురువులైన ఆదిశంకరులు తీసుకొని వచ్చిన స్ఫటిక శివలింగమని చరిత్ర చెబుతున్నది మనకి. అందువల్ల ఆయన అక్కడికి వెళ్ళారు, మానస సరోవరానికి వెళ్ళారు, కైలాసానికి వెళ్ళారు. పరమేశ్వర దివ్య దర్శనం, అమ్మవారి యొక్క దివ్య దర్శనం పొంది ఆనంద పారవస్యాన్ని పొందారు. బొందితో కైలాసానికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. ఆదిశంకరులు అలా వెళ్ళగలిగారు. మనకి శివానంద లహరిలో ఆ మానస సరోవరంలో అడుగుపెట్టినప్పుడు, ఆ కైలాసంలో ప్రవేశించినప్పుడు ఆదిశంకరులు పొందిన ఆనందం ఎటువంటిదో వ్యక్తం చేసే ఒక శ్లోకం కనపడుతుంది. నిత్యానందరసాలయం సురముని స్వాంత అంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవతం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఇటువంటిది ఆ కైలాస మానస సరోవరం అంటే నిత్య ఆనందరసాలయం. నిత్యము ఆనందరసానికి నిలయమైనది. ఆనందం అంటే సుఖం కాదు, ఆనందం అంటే సంతోషం కాదు. ఎందువల్ల అంటే సుఖము దుఃఖంగా మారవచ్చు. మనకిష్టమైన ఓ చలనచిత్రం చూసాం, సుఖంగా ఉంది, బాగుంది. కానీ వరుసగా రోజుకి 4 సార్లు వారం రోజుల పాటు చూస్తే కంటి డాక్టర్ గారికి బాగుంటుంది, కళ్ళజోడు షాపు వాళ్ళకి బాగుంటుంది, మనకు బాగుండదు. మనకున్న సుఖం దుఃఖంగా మారిపోయింది. ఓ లడ్డు తింటే సుఖంగా ఉంది, 4 లడ్డూలు వరుసగా వారం రోజులు తింటే సుఖం దుఃఖంగా మారిపోతుంది. తారీఖు మారితే దుఃఖంగా మారిపోయే సుఖము నిజమైన సుఖం కాదు. అలాగే సంతోషం, మనకే సంతోషం కలుగుతుంది ఒక వార్త విన్నప్పుడు. మనకై అనుకూలమైన వార్త వింటే సంతోషం కలుగుతుంది, ప్రతికూలమైన వార్త వింటే దుఃఖం కలుగుతుంది. ఈనాడు అమ్మవారి కేశపాశంలో తెల్లని పాపటదారి వెంట ఎర్రని కాంతికిరణ రేఖలు ప్రసరించడం ప్రారంభమయ్యాయో, ఈనాడు జగద్గురువులైన ఆదిశంకరులు ఆ దివ్య దర్శనాన్ని పొంది ఆ విశేషాన్ని సౌందర్య లహరిలో మనకు మనవి చేశారో, ఆనాటి నుంచి నేటి వరకు ఈ దొంగల గుంపు ఒక్క కాంతి కిరణాన్నైనా బంధించనే లేకపోయింది. అలా ఉన్న నీ సౌందర్య లహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. ఆ తెల్లని పాపట దారి వెంట ఎర్రని కాంతి కిరణ ప్రవాహం ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతూనే ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? వహంతి సింధూరం ప్రబల కబరీ భార తిమిర.
తిమిరము అంటే చీకటి. ప్రబల కబరీభార, గొప్పదైన కేశపాశం, నల్లగా ఉన్న కేశపాశం. ఆ మధ్యలో ఉన్న తెల్లని పాపటదారి వెంట వహంతి సింధూరం, దాన్ని పట్టుకోవడానికి ఈ నల్లని కేశపాశము ప్రయత్నం చేస్తోంది దొంగల గుంపులాగా. అంటే ఇందులో నల్లగా ఉన్న కేశపాశాన్ని దొంగల గుంపుతో పోలికి చెప్పారు. ఎర్రగా ప్రయాణిస్తున్న సింధూరపు బొట్టు నుండి వెలువడే కాంతికిరణ రేఖలను అప్పుడే ఉదయించిన సూర్యబింబం నుంచి వెలువడుతున్న కాంతికిరణ రేఖలతో పోల్చారు. తెల్లని పాపటదారి ఒక జాతీయ రహదారిలాగా ఉంది అని చెప్పారు. ఇలా ఉన్న అమ్మ ముఖమండలం మాకు క్షేమాన్ని కలిగించుగాక. అంతా బాగానే ఉందండి. ఇలా ఉన్న అమ్మ ముఖమండలం క్షేమాన్ని కలిగించడం ఏమిటి? ఇలా ఉంటే క్షేమం కలుగుతుందా? ఇలా లేకపోతే క్షేమం కలగదా? ఇలా ఉన్న కేశపాశానికి మనకు క్షేమం కలగడానికి ఏమిటండి సంబంధం అనిపిస్తుంది మనకి. జగద్గురువులైన ఆదిశంకరులు ఏ రచన చేసినా కేవలం పై అర్థంతో సరిపెట్టుకోరు. భారతీయ తాత్విక సంపద ఎంత గొప్పది అంటే, ఏనాడో మన మహర్షులు వేదాలను దర్శించి ఉపనిషత్తులను అనుగ్రహించి మనం తెలుసుకోవలసిన సత్యాలను కవితారూపంగా, చమత్కారంగా, సంకేతాలుగా లోకానికి అందించారు. ఇప్పుడు జ్యోతి ప్రకాశనం చేశాం మనం, అంటే దీపాన్ని వెలిగించాం. ఈ దీపము బాహ్యంగా ఉండే చీకటిని పోగొట్టే దీపం. కానీ యథార్థంగా వెలగవలసింది హృదయము లోపల ఉన్న అజ్ఞానమనే అతి భయంకరమైన చీకటి. బయట ఉన్న చీకటి కంటే లోపల ఉన్న చీకటి ఎక్కువ ప్రమాదకరమైంది. ఎందుకని అంటే, మొట్టమొదట అది చీకటిని మనం గుర్తించం కాబట్టి. గుర్తిస్తే ప్రమాదాన్ని నుంచి బయటపడడానికి కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు. అసలు అక్కడ ఒక చీకటి ఉందని, అది మనకు ప్రమాదాన్ని కలిగిస్తుందనే ఆలోచనే మనకు కలగదు. అంత ప్రమాదకరమైన చీకటే. పైగా బయట ఉన్న చీకటిని తొలగించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. సంపన్నుడు ఒక ఏర్పాటు చేసుకుంటాడు, సామాన్యుడు చిన్న కొవ్వొత్తైనా వెలిగించుకుంటాడు. అది కూడా చెయ్యలేడు. ఆ రాత్రి ఓపిక పడితే చాలు, తెల్లవారిన తర్వాత 1000 కిరణాలతో సూర్యభగవానుడు ఉదయిస్తాడు. బాహ్యమైన ఈ చీకటి కేవలం పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. కానీ మనస్సు లోపల ఉన్న అజ్ఞానమనే చీకటి ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. దాన్ని తొలగించడం జరగకపోతే, తొలగించుకునే ప్రయత్నం మానవుడు చెయ్యకపోతే. తొలగించుకునే ప్రయత్నం మానవుడు చెయ్యాలి. అంతరంగము లోపల దాగి ఉన్న యథార్థమైన చీకటిని ముందుగా గుర్తించాలి. గుర్తించిన తర్వాత ప్రయత్నం చెయ్యాలి. గుర్తించాలన్నా, ప్రయత్నం చేయాలన్నా, చేసిన ప్రయత్నం సజావుగా సాగాలన్నా పరమాత్మ యొక్క కటాక్షం, గురుదేవుల యొక్క అనుగ్రహం కావాలి. గురువుల పాదాలు మనం ఆశ్రయించేది ఎందుకు అంటే, సరైన దారిలో నడిపించండి స్వామి, అంతరంగంలో ఉన్న చీకటిని పోగొట్టి సత్య సందర్శనాన్ని కలిగించి ధర్మ మార్గంలో ప్రశాంతంగా లోకానికి కేవలం ఉపకారం మాత్రమే మా వల్ల జరిగే విధంగా మా జీవన వైఖరిని తీర్చిదిద్దండి, ఆ విధమైన సంస్కార బలాన్ని, శక్తియుక్తులను మాకు అనుగ్రహించండి అని ప్రార్థించడానికి మాత్రమే గురుదేవులను మనం ప్రార్థించాలి. లౌకికమైన ప్రయోజనాలు మనం కోరుతూ ఉంటాం, తప్పు కాదు. కానీ అది పరమార్థం కాదు సుమా. జగద్గురువులైన మహనీయులను లేక పరమాత్మను మనం ప్రార్థించేటప్పుడు మా జీవన వైఖరి సక్రమంగా సాగే విధంగా, ఏ విధమైన ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా తట్టుకుని నిలబడే శక్తి మాకు కలిగే విధంగా, సాటివారికి చేతనైతే ఉపకారము మాత్రమే చేసేవారుగా ఉంటాం తప్ప ఎన్నడూ ఏ విధమైన అపకారము చెయ్యడానికి కావలసిన కూడని సంకల్పాలు మా మనస్సులో ప్రవేశించకుండా ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించు అని దైవాన్నైనా గురువునైనా మనం ప్రార్థించాలి. అందువల్ల ఆ దైవ ఆరాధనతో ఈ నల్లని కేశపాశం మధ్యలో నుంచి తెల్లని పాపటదారి వెంట ఎర్రని కాంతికిరణం వెళుతున్న దృశ్యం ఒక సంకేతం. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి నన్ను వెలుతురు వైపుకు నడిపించు అంటే, ఈ గదిలో చీకటిగా ఉందండి, అక్కడ వెలుతురుంది, ఆ గదిలోకి ప్రయాణం చేయడం అని మాత్రమే కాదు. మన లోపల ఉన్న చీకటితో ఉన్న ఈ బ్రతుకు నుంచి వెలుగుతో కూడిన బ్రతుకు ప్రసాదించమని పరమాత్మను మనం ప్రార్థించాలి. ఇది ఒక సంకేతం. చీకటి అజ్ఞానానికి, వెలుతురు జ్ఞానానికి సంకేతం. ఇలా ఎన్నో సంకేతాలు మనకు ఉన్నాయి. ఆధునిక కాలం వచ్చిన తర్వాత సింబాలిక్ పొయిట్రీ అని ప్రతీకాత్మక కవిత్వం ఒకటి వచ్చింది.
నిజానికి ప్రతీకాత్మక కవిత్వం లేక సింబాలిక్ పొయిట్రీ అనే పేరు మాత్రమే కొత్తది. ప్రతీకాత్మక కవిత్వం పాతదే. ఉపనిషత్తుల కాలంలో ఉన్నదంతా ప్రతీకాత్మక కవిత్వమే. అలాగే ఇవాళ మినీ కవితలు అంటున్నారు. ఆ మినీ కవితలన్నీ మన ప్రాచీన కాలం నుంచి ఉన్నవే. తమ సోమ జ్యోతిర్గమయ అది మినీ కవిత, సత్యం వద అది మినీ కవిత, ధర్మం చెర అది మినీ కవిత, స్వాధ్యాయాన్మా ప్రమదితవ్యం ఇది మినీ కవిత, అహింసా పరమో ధర్మ అది మినీ కవిత. యాని కృత్యాని సేవితవ్యాని తాని సేవితవ్యాని నో ఇతరాణి. ఏ పనులు మంచివో లోకానికి తనకు ఉపకరించేవో అవి మాత్రమే చెయ్యాలి, కూడని పనులు చేయకూడదు. ఇవన్నీ కవితలే, ఇవన్నీ సందేశాలే. సంక్షిప్తంగా సంకేత రూపంలో అందంగా చెప్పడం అన్నది ప్రపంచంలో మొట్టమొదటి లోకానికి నేర్పింది భారతీయ జాతి మాత్రమే, వేద సంస్కృతి మాత్రమే. అందువల్ల సంకేత రూపంలో ఆదిశంకరులు ఇక్కడ ఒక అద్భుత విషయాన్ని చెబుతున్నారు. మన సంప్రదాయంలో నలుపు, తెలుపు, ఎరుపు అనే 3 రంగులు సర్వసాధారణంగా అందరి మానవుల మనస్సులలోనూ ఉండే 3 గుణాలకు సంకేతాలు. సత్వగుణం తెల్లని రంగుతో, తమోగుణం నల్లని రంగుతో, రజోగుణం ఎర్రని రంగుతో సంకేతించబడుతోంది. ఈ 3 గుణాల తీరు తెన్నులను, వాటి వివరాలను, అవి ఎలా ఉంటాయి, ఏం చేస్తాయి, మనస్సులో ఆ గుణం ఉన్నందువల్ల మనస్సు యొక్క తీరు ఎలా ఉంటుంది, గుణత్రయ విభాగ యోగం అన్న పేరుతో భగవద్గీతలో పరమాత్మ చాలా వివరంగా చెప్పాడు. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చ అనఘా. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభి తన్నిబధ్నాతి భారత. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 సమ్మేళనంతోనే మనస్సు ఏర్పడింది. ఈ 3 లేకపోతే మనస్సు లేదు. ప్రతి మనస్సులోనూ ఈ 3 ఉంటాయి. ఎందుకు ఉంటాయండి అంటే ఈ 3 సృష్టిలో ఉన్న గుణాలు సృష్టిలో నుంచి మానవుడిలోకి వచ్చాయి. సృష్టి హోల్సేల్, ఈ మానవుడు రీటైల్. హోల్సేల్లో ఉన్నది రీటైల్లోకి వస్తుంది, హోల్సేల్ షాపులో ఉన్నదే రీటైల్ షాపులోకి కూడా వస్తుంది. హోల్సేల్ షాపులో లేకపోతే రీటైల్ షాపులోకి వచ్చే అవకాశం లేదు. నా మనస్సులో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నది అంటే సృష్టిలో ఉన్నాయన్నమాట. ఇవి సృష్టి ధర్మాలు. ఈ 3 కలిస్తేనే సృష్టి ఏర్పడుతుంది, లేకపోతే సృష్టి జరిగే అవకాశం లేదు. ఈ 3 గుణాలు ఉన్నాయి. అయితే ఈ 3 గుణాలకు ఒక విధానం ఉండాలి, ఒక నిష్పత్తి ఉండాలి. ఎలా పడితే అలా ఈ 3 గుణాలు ఉంటే కుదరదు. ఈ 3 గుణాల్లో రజోగుణం ఏం చేస్తుంది అంటే మానవుణ్ణి ఏ పనైనా చెయ్యడానికి ప్రేరణ కలిగిస్తుంది. రజోగుణం కనుక లేకపోతే మానవుడు ఏ పని చేయడు. నేను చేయగలను, పర్వాలేదు, ప్రయత్నిస్తాను, ఇందుకోసం నేను ఆలోచన చేస్తాను, ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను, చేతనైన తీరులో చెప్తాను అని రజోగుణం అనుకోవాలి. ఆ రజోగుణానికి ఉన్న లక్షణం అది. అందుకే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు రజోగుణానికి చెందినవాడు అన్నారు. అంటే ఆ ప్రయత్నమే లేకపోతే సృష్టే జరగదన్నమాట. కాబట్టి బ్రహ్మదేవుడు రజోగుణానికి సంకేతంగా పెద్దలు చెప్పారు. కాబట్టి మనలో కూడా రజోగుణం మనస్సులో ఉంది, ఉంటుంది, అవసరమే. అయితే ఈ రజోగుణం ఎలాంటిది అంటే మానవుడి శరీరంలో ఉష్ణోగ్రత లాంటిది. అది 98.4 దగ్గర ఉండాలి. పెరిగిందనుకోండి అదే పనిగా అలా అలా పైదాకా అది మరీ పైదాకా వెడితే వీడు కూడా పైకి వెళ్ళిపోతాడు, వాడు ఇక్కడ ఉండే అవకాశం ఉండదు. అలా అని తగ్గిందనుకోండి, చల్లబడి తగ్గి కాళ్ళు చేతులు చల్లబడిపోతాయి, వీడి ప్రాణానికి ప్రమాదం. రజోగుణం అవసరమే, కానీ ఎంత ఉండాలో అంత ఉండడం. ఎలాంటిది అంటే మన శరీరంలోని ఉష్ణోగ్రత ఎలాగైతే ఒక పరిమితమైన పద్ధతిలో ఉన్నప్పుడు శరీర నిర్వహణ సజావుగా సాగుతుందో రజోగుణం కూడా అలా ఉండాలి సుమా, ఒక క్రమ పద్ధతిలో ఉండాలంటే అది ఏం చేయాలి? సత్వగుణానికి లోబడి ఉండాలి. మనలో ఉన్న సత్వగుణానికి
మనలో ఉన్న రజోగుణం లోబడి ఉండాలి. సత్వగుణం ఏం చేస్తుంది? జ్ఞాన సంపదను వృద్ధి చేస్తుంది, ప్రశాంతమైన ఆలోచనలు కలిగిస్తుంది, పరోపకారం చేయాలనే ఉత్సాహాన్ని కలిగిస్తుంది, పద్ధతిగా బ్రతకడానికి కావలసిన సంకల్పాలు కలిగిస్తుంది. అందుకని ఈ రజోగుణం సత్వగుణానికి లోబడి ఉండాలి. అలా లోబడి ఉంటే తమోగుణం కూడా మనలో ఉంది, అది ఎంత ప్రయత్నించినా రజోగుణాన్ని లోబరుచుకోలేదు. రజోగుణం తమోగుణానికి లోబడకుండా సత్వగుణం వెంట మాత్రమే ప్రయాణం సాగినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవన ప్రయాణం ప్రశాంతంగా ఉంటుంది. మనలో ఉన్న సత్వగుణం, మనలో ఉన్న రజోగుణం, మనలో ఉన్న తమోగుణం మనం సృష్టించుకున్నవి కాదు, మనం వద్దంటే పోయేవి కావు, మనం కావాలనుకుంటే పెరిగేవి కాదు. సాధన వల్ల మానవుడు తనలో ఉన్న రజోగుణాన్ని తనలో ఉన్న సత్వగుణానికి లోబడి ఉండే విధంగా చేసుకుని తమోగుణానికి ఎంతమాత్రము లోబడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది సుమా. ఈ దివ్యమైన స్థితిని అమ్మవారి ముఖమండలం సూచన చేస్తోంది. ఎలా సూచన చేస్తోంది? సత్వగుణానికి సంకేతంగా ఉన్న తెల్లని పాపటదారి వెంట రజోగుణానికి సంకేతంగా ఉన్న ఎర్రని కాంతి కిరణం ప్రయాణిస్తోంది. అంటే సత్వగుణం ఆధారపడి రజోగుణం పనిచేస్తోంది. అటు ఇటు నల్లగా ఉన్న కేశపాశం దొంగల గుంపు వలె ఉంది, బంధించాలని ప్రయత్నిస్తోంది కానీ బంధించలేకపోయింది. ఎప్పుడైతే నాలోని రజోగుణం నాలోని సత్వగుణానికి లోబడి సాగిందో ఆనాడు తమోగుణము నాలోని రజోగుణాన్ని బంధించలేదు. సత్వగుణాన్ని అనుసరించి మాత్రమే రజోగుణం ముందుకు సాగుతుంది. అప్పుడు కర్తవ్య నిర్వహణ ఉంటుంది, కలవరపాటు ఉండదు, ఆత్మజ్ఞానం ఉంటుంది, అహంకారం ఉండదు, పరోపకార దృష్టి ఉంటుంది, నేను చేస్తున్నాను అనే బడాయి ఉండదు. మానవుడు ఎలా జీవించాలో అలా ప్రశాంతంగా, పవిత్రంగా, పద్ధతిగా, సార్థకంగా జీవించడానికి కావలసిన దివ్యమైన మానసిక స్థితి అమ్మవారి ముఖమండలం ద్వారా సంకేత రూపంలో కనిపిస్తోంది. అమ్మ దివ్య దర్శనం చేసుకున్నప్పుడు, అమ్మను చూసినప్పుడు అమ్మకు నమస్కరించి మనం అమ్మ నుంచి పొందవలసిన పరమ ప్రయోజనం ఇది సుమా అనే అభిప్రాయంతో జగద్గురువులు సౌందర్యలహరి స్తోత్రంలో సౌందర్యలహరి ఎందుకోసం ఉన్నది, అమ్మవారి సౌందర్యలహరి ప్రధానంగా ఏమి చేయడం కోసం వచ్చిందో చెప్పడానికి ఈ శ్లోకం చెప్పారు. గ్రంథనామాన్ని ఇందులో నిక్షేపించారు. సర్వసాధారణంగా ఏ కవి అయినా ఓ కావ్యం రచిస్తే ఆ కావ్యం పేరు అయితే మొదటి శ్లోకంలో చెప్పాలి, లేదా చిట్ట చివరి శ్లోకంలో చెప్పాలి. కానీ జగద్గురువులైన ఆదిశంకరులు రచించిన సౌందర్య లహరిలో ఇది మొట్టమొదటి శ్లోకం కాదు. శివశక్త్యా యుక్తో యది భవతి అది మొదటి శ్లోకం. పోనీ ఇది చిట్ట చివరి శ్లోకమా అంటే చిట్ట చివరి శ్లోకం కూడా కాదు. ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి అది చిట్ట చివరి శ్లోకం. మరి ఇది 44వ శ్లోకం. చాలా ఆశ్చర్యం. ఇక్కడి నుంచి దీనికి 2 శ్లోకాల ముందు నుంచి అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని, బాహ్య రూపాన్ని, భౌతిక రూపాన్ని వర్ణన చేశారు ఆదిశంకరులు సౌందర్య లహరిలో. ఇదేంటంటే మొదటి శ్లోకం నుంచి చేయాలి కదా, మధ్యలో చేశారేమిటి అంటే సౌందర్య లహరికి సంస్కృత భాషలో ఎందరెందరో మహనీయులు అద్భుతమైన వ్యాఖ్యలు రచించారు. వారు కొన్ని విశేషాలు చెప్పారు. అందులో ఒక విశేషం, ఒక మహా వ్యాఖ్యాత చెప్పిన ఒక చిత్రమైన కథా సన్నివేశం. ఆదిశంకరులు ఖేచరీ ముద్రతో ధ్యానంలో నిమగ్నులవుతూ ఉండేవారు. ఖేచరీ, ఖే అంటే ఆకాశం, చెరి అంటే ఆకాశ మార్గంలో ప్రయాణించడం. అలా ఆకాశ మార్గంలో ప్రయాణించి 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 ఒకనాడు కైలాస మానస సరోవరానికి చేరుకున్నారు. ఆ కైలాస మానస సరోవరం నుంచి దివ్యమైన ఒక స్ఫటికలింగాన్ని ఆదిశంకరులు తీసుకువచ్చారని, ఆ దివ్యమైన స్ఫటికలింగమే శృంగేరి క్షేత్రంలో ఇప్పుడు ఉన్నదని, చంద్రమౌళీశ్వర పూజలో ప్రతినిత్యము గురుదేవులు ఆ స్ఫటికలింగానికి నిత్య అర్చన అభిషేకాదులు నిర్వహిస్తున్నారని, అది కైలాస మానస సరోవరం నుంచి ప్రత్యక్షంగా జగద్గురువులైన ఆదిశంకరులు తీసుకొని వచ్చిన స్ఫటిక శివలింగమని చరిత్ర చెబుతున్నది మనకి. అందువల్ల ఆయన అక్కడికి వెళ్ళారు, మానస సరోవరానికి వెళ్ళారు, కైలాసానికి వెళ్ళారు. పరమేశ్వర దివ్య దర్శనం, అమ్మవారి యొక్క దివ్య దర్శనం పొంది ఆనంద పారవస్యాన్ని పొందారు.
బొందితో కైలాసానికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. ఆదిశంకరులు అలా వెళ్ళగలిగారు. మనకి శివానంద లహరిలో ఆ మానస సరోవరంలో అడుగుపెట్టినప్పుడు, ఆ కైలాసంలో ప్రవేశించినప్పుడు ఆదిశంకరులు పొందిన ఆనందం ఎటువంటిదో వ్యక్తం చేసే ఒక శ్లోకం కనపడుతుంది. నిత్యానందరసాలయం సురముని స్వాంత అంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవతం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఇటువంటిది ఆ కైలాస మానస సరోవరం అంటే నిత్య ఆనందరసాలయం. నిత్యము ఆనందరసానికి నిలయమైనది. ఆనందం అంటే సుఖం కాదు, ఆనందం అంటే సంతోషం కాదు. ఎందువల్ల అంటే సుఖము దుఃఖంగా మారవచ్చు. మనకిష్టమైన ఓ చలనచిత్రం చూసాం, సుఖంగా ఉంది, బాగుంది. కానీ వరుసగా రోజుకి 4 సార్లు వారం రోజుల పాటు చూస్తే కంటి డాక్టర్ గారికి బాగుంటుంది, కళ్ళజోడు షాపు వాళ్ళకి బాగుంటుంది, మనకు బాగుండదు. మనకున్న సుఖం దుఃఖంగా మారిపోయింది. ఓ లడ్డు తింటే సుఖంగా ఉంది, 4 లడ్డూలు వరుసగా వారం రోజులు తింటే సుఖం దుఃఖంగా మారిపోతుంది. తారీఖు మారితే దుఃఖంగా మారిపోయే సుఖము నిజమైన సుఖం కాదు. అలాగే సంతోషం, మనకే సంతోషం కలుగుతుంది ఒక వార్త విన్నప్పుడు. మనకై అనుకూలమైన వార్త వింటే సంతోషం కలుగుతుంది, ప్రతికూలమైన వార్త వింటే దుఃఖం కలుగుతుంది. లాటరీలో 1,00,000 రూపాయలు మనకే వచ్చాయి అంటే పరవశించిపోతాం. ఒక్క నెంబర్ తేడాతో పక్కవాడికి వచ్చింది అంటే ఏదో సర్వస్వాన్ని కోల్పోయినంత విచారం మనకు కలుగుతుంది. కాబట్టి సంతోషము సుఖము శాశ్వతంగా ఉండేవి కావు, అవి మారిపోతూ ఉంటాయి, ఎంతసేపు ఉండవు. కానీ దుఃఖంగా మారకుండా ఉండే సుఖం, విచారంగా మారకుండా ఉండే సంతోషం ఏదైనా ఉంటే దాని పేరు ఆనందం. ఆనందం అనేది ఎన్నడూ దుఃఖంగా మారదు, ఎప్పుడూ దుఃఖంగా మారకుండా ఉంటేనే దానికి ఆనందం అని పేరు. ఆ ఆనందము కాసేపు ఉండి కాసేపు లేకపోవడం కాకుండా నిత్యము ఉండే ప్రదేశం ఏది అంటే పరమేశ్వర సన్నిధానము. అందుకని నిత్య ఆనందరసాలయం. ఈ రహస్యాన్ని గుర్తించారు కాబట్టే దేవతలు మహర్షులు నిరంతరము దాన్ని ఆశ్రయించి ఉంటారు. సుర ముని స్వాంత అంబుజాత ఆశ్రయం. మహర్షుల హృదయ పద్మాలకు, దేవతామూర్తుల యొక్క హృదయ పద్మాలకు అది నిలయమై ఉన్నది, ఆశ్రయమై ఉన్నది, ఆశ్రయించదగిన చోటై ఉన్నది. మహర్షులు, ఇంద్రాది దేవతలు అందరూ ఆ సరోవరాన్ని ఆశ్రయిస్తారు. ఏమిటది అంటే స్వచ్ఛం, ఏ విధమైన మాలిన్యము ఎంత మాత్రమూ లేకుండా ఉన్నది. సద్విజసేవితం, సరోవరంలో ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటే ఎక్కడెక్కడ నీటి పక్షులు వచ్చి అక్కడ నీరు తాగుతాయి. అది రుచికరంగా ఉంటుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. కాబట్టి అక్కడికి వస్తాయన్నమాట. స్వచ్ఛం సద్విజసేవితం. ద్విజము అంటే పక్షి, ఓసారి గుడ్డుగా తర్వాత పిల్లగా పుడుతుంది. కాబట్టి పక్షి 2 సార్లు పుడుతుంది కనుక దానికి ద్విజము అని పేరు. ఈ పరమేశ్వరుని ధ్యానము అనే సరోవరం ఎటువంటిది అంటే సద్విజసేవితం. ద్విజులు అంటే జ్ఞానమనే 2వ జన్మను పొందినవారు. అమ్మ కడుపులో నుంచి పుట్టగానే మన మొదటి జన్మ వచ్చింది. సద్గురువులను ఆశ్రయించి సరి అయిన సాధన సాగించి పరమాత్మకు సంబంధించిన బ్రహ్మజ్ఞానాన్ని పొందిన ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటే అప్పుడు 2వ జన్మ, జ్ఞానపూర్వకమైన 2వ జన్మ లభిస్తుంది. మొదటి జన్మ వద్దన్నా వస్తుంది, 2వ జన్మ విశేషమైన ప్రయత్నం చేస్తే గురు కటాక్షంతో దైవ అనుగ్రహంతో మాత్రమే వస్తుంది. కానీ ఊరికే దానంతరం అది వచ్చిపడేది కాదు. ఈ విధమైన 2వ జన్మను సంపాదించుకున్న జ్ఞానులైన వారు, యోగులైన వారు, నిరంతరం పరమేశ్వర ధ్యానం చేసే మహానుభావులు అందరూ
ఆ కైలాసాన్నే సేవిస్తూ ఉంటారు. స్వచ్ఛం సద్విజ సేవితం కలుష హృత్ సద్వాసన ఆవిష్కృతం. హృదయంలో ఉన్న కాలుష్యాన్ని తొలగించి నిరంతరము మంచితనమనే సౌరభాన్ని నింపే లక్షణం కలిగింది అది. ఎప్పుడు అక్కడ మంచి గాలులు వీస్తూ ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ మురుగు వాసనకు అవకాశం ఉండని సరోవరం ఎంత బాగుంటుందో శంభుధ్యానం అనే సరోవరం అలా ఉంటుంది సుమా. కాబట్టి ఓ మనసా, ఓ మనస్సనే హంస, ఎక్కడెక్కడో చిన్న చిన్న మురికి నీళ్ల గుంటల్లో ఎందుకు తిరుగుతావు? శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం. మనస్సనే ఓ హంసరాజమా, నువ్వు శంభుధ్యాన సరోవరాన్ని సేవించు. స్థిరం ఎప్పుడు, ఈవేళ సేవించి రేపు మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళడం కాదు, నిరంతరము శంభుధ్యాన సరోవరాన్నే సేవించు. శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం. కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి. క్షుద్రమైన మురికి నీటి గుంటల వెంట తిరిగితే నీ దాహం ఏమి తీరేను, నీకు ఆరోగ్యం ఏం కలిగేను, ఏం ఆనందం కలుగుతుంది? శంభుధ్యానాన్ని పొందు. పరమేశ్వరుని యొక్క దివ్య సన్నిధానంలో కైలాస మానస సరోవరంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించిన వేళ జగద్గురువులైన ఆదిశంకరుల అంతరంగంలో నుంచి ఉప్పొంగిన ఒక ఆనందం అక్షర రూపాన్ని ధరించి శివ ఆనందలహరిలో ఈ శ్లోకంగా వచ్చింది. సరాసరి వెళ్ళారు, ఆది దంపతులు కూర్చున్నారు, శంకరులు నమస్కరించారు, పార్వతీ పరమేశ్వరులు పరవశించారు. ఏ నాయనా ఇలా వచ్చావు, చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఎందుకోసం వచ్చావో చెప్పమన్నారు. శంకరాచార్యుల వారు అన్నారు, పరమేశ్వర, అమ్మవారి సౌందర్యం చాలా గొప్పది కదా, ఈ అమ్మవారి సౌందర్యం ఎవరికైనా తెలిసింది అంటే పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు. లలితా సహస్రనామ స్తోత్రంలో కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత, కామేశ్వరుడికి మాత్రమే తెలిసిన సౌందర్యం అమ్మవారిది, ఇతరులకు తెలిసే అవకాశం లేదు. లలితాదేవి సౌందర్యం కామేశ్వరుడికే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.